నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలంగాణ రాష్ట్రం 6 దశాబ్దాల పాటు ఒక కలగా ఎందుకు మిగిలిపోయిందో, ఆ కల సాకారం కావడానికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయో ఉద్యమ నేత కేసీఆర్ అనేక వేదికలపై పదే పదే వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పదవులు, అధికార ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సమైక్య పాలకులు పన్నిన కుట్రల్లో తెలంగాణకు చెందిన కొందరు నాయకులు కూడా భాగస్వాములయ్యారని ఆయన ఆరోపించారు. దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం, వేలాది మంది యువత త్యాగాలు, ఉద్యోగుల సమ్మెలు, విద్యార్థుల పోరాటాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ఏర్పడడంతో ఆంధ్ర రాజకీయ ఆధిపత్యానికి శాశ్వతంగా తెరపడిందని ప్రజలు భావించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలు ఆగిపోలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమల్లో వివాదాలు సృష్టించడం, ఉద్యోగులు, ఆస్తులు, సంస్థల విభజనలో అడ్డంకులు కల్పించడం ద్వారా తెలంగాణపై ప్రభావం కొనసాగించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. కొత్త రాష్ట్రాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుగా తెలంగాణ వ్యతిరేక శక్తులను అడ్డుకోవడంపైనే దృష్టి పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదే సమయంలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఓటుకు నోటు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టంగా నిలిచింది. ఆ కేసు ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను బహిర్గతం చేశామని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. ఆ ఘటన తర్వాత తెలంగాణలో సమైక్యవాద రాజకీయాల ప్రభావం బలహీనపడిందని, హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన అనేక రాజకీయ పరిపాలనా ప్రభావాలకు ముగింపు పలికిందని పేర్కొంటున్నారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ కూటమి రూపంలో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకున్నాయని, అయినప్పటికీ ప్రజల మద్దతుతో కేసీఆర్ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో సమైక్యవాద రాజకీయాలకు తాత్కాలికంగా పూర్తిగా అడ్డుకట్టపడిందని, రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగిందని బీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి. వ్యవసాయం, సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు వంటి రంగాల్లో తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొంటున్నారు. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు క్రమంగా మారిపోయాయని, తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ చురుగ్గా మారాయని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందే ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రభావం పెరిగిందని, టికెట్ల పంపిణీ నుంచి కీలక నిర్ణయాల వరకు బాహ్య శక్తుల ప్రభావం ఉందనే విమర్శలు వినిపించాయని చెబుతున్నారు. టీడీపీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరడం, వివిధ రంగాల్లో తెలంగాణ వెలుపలి ప్రభావం పెరగడం, పరస్పరం రాజకీయ ప్రత్యర్థులుగా కనిపించే పార్టీలు కొన్ని అంశాల్లో ఒకే వైఖరితో ముందుకు సాగడం అనుమానాలకు దారితీస్తోందని అంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు కేంద్ర బిందువయ్యాయి. గతంలో రాష్ట్ర విభజనపై తన ఆవేదనను వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా చురుగ్గా వ్యవహరించడం వెనుక వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతున్నదని పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నతాధికార వ్యవస్థలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారుల ప్రాధాన్యం పెరిగిందని, కీలక శాఖల్లో వారికే అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాగునీరు, ఆర్థిక, ఇంధన వంటి ప్రధాన శాఖల సలహాదారు నియామకాల వరకు అనేక అంశాల్లో ఇదే ధోరణి కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు, భారీ ప్రాజెక్టుల అమల్లో కూడా స్థానిక సంస్థల కంటే వెలుపలి సంస్థలకే ప్రాధాన్యం లభిస్తోందని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను విడిచిపోయిన కొన్ని వ్యాపార కాంట్రాక్టు సంస్థలు మళ్లీ తిరిగి వచ్చి బలపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల వ్యవహారంలో కూడా పాత పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని, విలువైన భూములపై వివాదాలు, ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ ఒత్తిడులు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో కృష్ణా నది జలాల అంశం మరో కీలక చర్చగా మారింది. తెలంగాణ హక్కులకు భంగం కలిగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, నీటి వినియోగం విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను రక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పోరాడడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేంద్రం, ట్రిబ్యునల్, జలవనరుల సంస్థల ముందు బలమైన వాదనలు వినిపించి తెలంగాణ హక్కులను కాపాడాల్సిన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాకుండా
ఆత్మగౌరవం కోసం సాగిన ప్రజా ఉద్యమమని, వేలాది మంది యువత, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు చేసిన త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రమని తెలంగాణ వాదులు గుర్తు చేస్తున్నారు. అందుకే రాష్ట్ర హక్కులు, వనరులు, ఉద్యోగాలు, నీటి వాటాలు, భూములు, అభివృద్ధి అవకాశాల పరిరక్షణ విషయంలో ప్రతి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు. తెలంగాణ సాధనతో పోరాటం ముగియలేదు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం నిరంతర అప్రమత్తత అవసరమనే భావన ఇప్పుడు మళ్లీ బలపడుతున్నదని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడే బాధ్యత రాజకీయ పార్టీలకే కాకుండా ప్రతి తెలంగాణ పౌరుడిపై కూడా ఉందని తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.